వందే మాత్రం గీత రచన చేసి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ సంవత్సరం పాటు ఈ రోజు నుంచి సంవత్సరం పాటు కేంద్ర ప్రభుత్వం అన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కూడా మరి యొక్క వందే మాత్రం యొక్క ఒక విధంగా ఉత్సవాలు మరి జరుపుతున్నది. ఈ యొక్క సందర్భంగా ఈ రోజున రాష్ట్ర కార్యాలయం వద్ద సామూహిక వందే మాత్రం కూడా ఏర్పాటు చేయడం అనేది, అలాగే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాల భాగంగా ఈ రోజున మరి కాకినాడలో సాయంత్రం 4 గంటలకి వందే మాత్రం కార్యక్రమం మరి ఏర్పాటు చేయటం, మన రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కూడా ఆ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. మన అందరికీ తెలిసిందే, ఈ వందే మాత్రం అనేది ప్రతి ఒక్క భారతీయుల్లోని ఉత్తేజం నింపేది, రక్తం ఉప్పొంగేది. ఈ యొక్క స్వతంత్ర ఉద్యమంలో మరి ప్రేరణగా నిలబడింది వందే మాత్రం. గతంలో అనేక రాష్ట్రాల్లో కూడా రకరకాల మరి గీతాలు వచ్చినప్పటికీ మరి వందే మాత్రం బకిం చంద్ర చటర్జీ గారు రచించిన వందే మాత్రం మరి భారతదేశ మరి అందరి యొక్క దేశభక్తి హృదయాల్లో చిరస్థాయిలో నిలబడిపోయింది. స్వతంత్ర ఉద్యమానికి బ్రిటిష్ వాళ్ళు వ్యతిరేకంగా జరిగిన పోరాట ఉద్యమంలో ప్రధానంగా నిలబడింది, అందరిని ఉత్సాహపరిచింది. అనేక మంది శిక్షలు అనుభవిస్తూ కూడా వందే మాత్రం నినాదంతో ముందుకు సాగిన ఉద్యమం అది. మరి కొరడా దెబ్బలు తింటూ కూడా వందే మాత్రం నిర్వహించిన సంఘటనలు భారతదేశంలో ఉన్నాయి. కాబట్టి వందే మాత్రం సందర్భంగా మరి ఈ యొక్క దేశ ప్రజలందరూ కూడా దేశభక్తియుతంగా మరి ఆలోచన చేయటం, దేశభక్తి మరోసారి పెంపొందించే విధంగా ఆలోచన చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ దేశవ్యాప్తంగా సంవత్సరం పాటు ఈ యొక్క ఉత్సవాలు మరి సామూహికంగా ఆలాపన చేయటం, మరి అందరు హృదయాలు చిరస్థాయిలో నిలబడే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ వందే మాత్రం 150 జరుపుకోవటం అనేది అసలు ఆ 150 సంవత్సరాలకి ఈ ఉత్సవం జరుపుకోవాలనే ఆలోచన రావటం చాలా గొప్ప ఆనాడు నిజంగా ఎవరైతే ఆయన బకిం చంద్ర చట్టోపాధ్యాయ వారు చెప్పారో, రాశారో, మాట్లాడారో ఆ స్ఫూర్తి వాళ్ళు ఇక్కడ కనపడుతుంది. చాలా సంతోషం. ఇవి తరచుగా ఎక్కువగా జరుగుతుంటేనే దేశభక్తే కాకుండా ఇవాళ దేశంలో రాష్ట్రంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, లేకపోతే మతాల పేరుతో కులాల పేరుతో జరుగుతున్నటువంటి అక్కడక్కడ సంఘటనలు వాటన్నిటినీ ప్రక్కకి నెట్టాలి అని అంటే ప్రజల్ని దేశభక్తియుతంగా తీసుకుపోవాలంటే ఇట్లాంటి ఉత్సవాలు అవసరం. వందే మాతరం. తాకి జై. నా పేరు పద్మజ అండి. ఈ సేవ చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక దేశం పట్ల బాధ్యతగా మెలగటం అనేది ఈ పార్టీకే చెందింది. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి దేశం కోసం, ధర్మం కోసం పాటుపడే ఈ బీజేపీ పార్టీలో ఉండటం అనేది ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే ఈ బీజేపీ పార్టీలో ఉంటామనేది నా భావన. ప్లస్ ఇక్కడ 150 మన వందే మాతరం గీతం రచించి 150 ఇయర్స్ అయ్యింది. ఆ సందర్భంగా మేము సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. మన రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కానీ, జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారు కానీ వీళ్ళ సహకారంతో ఇంత చక్కగా ప్రోగ్రాం చేసుకోవడం జరిగిందండి. దీనికోసం ఒక 2 రోజుల నుంచి మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ధన్యవాదాలు అందరికీ, పెద్దలందరికీ ధన్యవాదాలు. బకిం చంద్ర చటర్జీ చటోపాధ్యాయ ఇచ్చినటువంటి నినాదం ఆనందగిరి పుస్తకం నుంచి సంగ్రహించినటువంటిది, 1896లో పడినటువంటిది. ఏదైతే రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క గళం నుంచి ఉద్భవించినటువంటి వందే మాతర గీతం ఏదైతే ఉందో ఈనాడు ఆలపించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే దేశంలో ఇంతకాలం బానిసత్వానికి ఆనవాళ్లుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పాలకుల్లో వందే మాత్రాన్ని ముక్కలుగా నెరిగినటువంటి పరిస్థితి. ఆనాటి జవహర్లాల్ నెహ్రూ వందే మాత్రాన్ని 2 పంక్తులకు పరిమితం చేసినటువంటి భయానికి గురైనటువంటి దౌర్బల్యమైనటువంటి మనస్తత్వంతో నాడు వందే మాత్రాన్ని తగ్గించారు. నేడు దేశాన్ని పరిపాలించే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో వందే మాత్రం పూర్తి సాపంకులతో పాడేటువంటి బాధ్యత తీసుకున్నటువంటి భారతీయులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. దేశంలో వందే మాత్రం పాడని వాడికి స్థానం లేదు. దేశంలో జనగణమన ఆలాపించిన వాడికి ఎక్కడ కూడా నిలబడటానికి ఆస్కారం లేదు. త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేయని వాడు భారతీయుడు కాదని నమ్మేటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో ఈ రోజున ప్రతి భారతీయుని గుండె వందే మాత్రం ఆలపించడానికి సిద్ధంగా ఉంది.
బీహార్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయదుందుబి మోగించబోతుంది. ఫెయిల్యూర్ అయినటువంటి టపాకాయలు కాల్చుతున్నటువంటి రాహుల్ గాంధీకి చంపపెట్టుగా మారినటువంటి పరిస్థితి. వందే మాతర గీతం అనేది ప్రతి భారతీయుడి యొక్క పరిపూర్ణమైన మనస్తత్వంలో భావోద్వేగమైన ఒక పదం. ఆ పదాన్ని మనం ఇంతకాలం కూడా అరాకొరాగా మనం పాడుకుంటున్నాం. పరిపూర్ణమైన కాంగ్రెస్ గవర్నమెంటు ఈ వందే మాతర గీతాన్ని వివిధ రకాలుగా దాన్ని తెలిసి తెలియనట్టుగా ప్రయత్నం చేసింది. కానీ భారతీయ జనతా పార్టీ అసలు సిసలైన వందే మాతర గీతాన్ని ఇప్పుడే దీన్ని బహిర్గతం చేయటం వల్ల ప్రజలందరికీ కూడా దీని యొక్క అంతరార్థం పరిపూర్ణంగా అర్థం చేసుకుంటే కనుక భారతదేశంలో ప్రతి భారతీయుడికి నరనరాన దేశభక్తి అనేది మిళితమై ఉంటుందన్నది దీని యొక్క అర్థం. అందరికీ నమస్కారం. ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నందు 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వందే మాతర కార్యక్రమం ఎంతో ఘనంగా, ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా జరిగింది. ఈరోజు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అలాగే మండలాధికారులు కూడా పూర్తి స్థాయిలోని ఈ కార్యక్రమానికి పాల్గొని వందే మాతరం ఏదైతే మనందరం ఒక స్ఫూర్తిగా మన జాతీయ గీతంగా మనమంతా దాన్ని ప్రార్థన చేసుకుంటున్నాము, పూజించుకుంటున్నాము. ఆ వందే మాతర గీతం ఇవాళ సామూహికంగా అందరం కూడా 150వ జయంతి కార్యక్రమం తరుణంలో మనం అంతా బాగా జరుపుకోవడం జరిగింది. ఎంతో ఆనందంగా ఉంది. 150 సంవత్సరాలు జరుపుకున్న వందే మాతర కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకున్నందుకు మాకు ఒక మహాభాగ్యంగా భావిస్తూ చిన్న తరానికి, వచ్చే భావితరాలకు కూడా వందే మాతర గీతం అనేది ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ భారత్ మాతాకి జై. 150 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా వాస్తవంగా దాంట్లో వందే మాతరం పూర్తిగా రాదు ఎవరికి. ఇప్పుడు మన మోడీ గారు ఈ దేశం మొత్తాన్ని వ్యాపింపజేయాలనే ఉద్దేశంతో ఈ 150 సంవత్సరాన్ని ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి మనం అందరూ ఆ వందే మాతరం పూర్తి పాఠాన్ని నేర్చుకొని ప్రజలకు కూడా నేర్పి ఈ దేశం నాది, ఈ దేశంలో పుట్టాం, ఈ దేశంలో చచ్చిపోతాం, మేము ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేస్తాం అనే స్లోగన్తో నేను ముందుకు వస్తున్నాం. కాబట్టి మా భారత మాతకి జై అనేది మా నినాదం. నమస్కారం అందరికీ. వందే మాత్రం 150 సంవత్సరాల అందరికీ శుభాకాంక్షలు. ఏదైతే బక్కం చౌదరి గారు, చట్టోపాధ్యాయ గారు నవంబర్ 7th ఈ రోజున 150 సంవత్సరాలు అయింది. ఈ రోజున ఏదైతే వందే భారత్ రాశారో వందే మాత్రం దాన్ని మనం అందరం సామూహికంగా పాడి అన్ని చోట్ల కార్యక్రమం చేస్తూ మేము ముందుకు సాగుతున్నాం. దేవుడు ప్రజలందరికీ కోరుకునేది ఒకటే, వందే మాత్రం ఒక జాతీయ గీతం కాగా ఒక భక్తి గీతంగా మనం చూస్తూ పోవాలని అందరిని కోరుకుంటాను. ధన్యవాదాలు. 1875లో బంకించంద్ర చటర్జీ గారు రాసినటువంటి వందే మాతర పూర్తి గేయం అవుతుందో దానికి 150 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, అలాగే ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒక సంవత్సర కాలం పాటు కూడా ఈ వందే మాతర గేయానికి సంబంధించి వేడుకల్లాగా చేస్తున్నాము. ఎందుకంటే అప్పట్లో 1875లో బంకించంద్ర చటర్జీ గారు రాసినప్పుడు జాతి అంతా కూడా, అంటే అప్పటికి బ్రిటిష్ పాలన మనం మొక్కుతున్నప్పుడు జాతిని అంతా కూడా ఐక్యం చేయడానికి అని చెప్పని ఈ గేయం ఎంతో ప్రేరకాన్ని ఇచ్చింది. అలాగే 1995లో దీన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మొదటిసారి కలకత్తాలో పాడడం జరిగింది. ఆ తర్వాత 1905 బెంగాల్ విభజన చేయాలి అని చెప్పని మత ప్రాతిపదికన హిందూ ముస్లిం లాగా దేశాన్ని విడగొట్టాలని అప్పట్లో పన్నినటువంటి కుట్రలకి దాన్ని ఆపివేస్తూ హిందువులని, ముస్లింలని, కులం, మతం, ప్రాంత భేదం లేకుండా అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చింది ఈ పూర్తి వందే మాతర గేయం. ఈ రోజు మనం పాఠశాలలో నేర్చుకుంటుంది పూర్తి గేయం కాదు, కేవలం 2 పారాగ్రాఫ్స్ మాత్రమే చదువుకుంటున్నాము. 1905 తర్వాత ఈ గేయం వందే మాతర పూర్తి గేయము జాతినంతా ఐక్యం చేస్తుందని చెప్పని బ్రిటిష్ వారు దాన్ని నిషేధించడం జరిగింది, బ్యాన్ చేశారు. ఆ తర్వాత 1923లో ఇక్కడ మన కాకినాడలో జరిగినటువంటి కాంగ్రెస్ సభలో మౌలానా అబ్దుల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇది కేవలం ఒక హిందూ మతానికి సంబంధించింది అని చెప్పిన మతపరమైన ముద్ర వేసి అక్కడి నుంచి మన దేశం మత ప్రాతిపదికన విడిపోవడానికని బీజం ఏర్పడింది. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఉన్నటువంటి నెహ్రూ కానీ ఇతర వారు కూడా వాళ్ళందరూ కూడా దీన్ని పూర్తి గేయంగా పాఠశాలలోకి పెట్టకుండా ఇంకా కూడా ఇదొక మతానికి ఆపాదించి దీన్ని మనకి నేర్పించకుండా అయ్యారు. కానీ ఇప్పుడు ఎంతైనా అవసరం ఉంది భారతీయ ప్రజలు, ఎందుకంటే దేశభక్తికి మతం లేదు. ఈ పూర్తి వందే మాతర గేయంలో ఏముంటుంది, మన మట్టి
భరతమాత యొక్క గొప్పతనము, మనకున్నటువంటి పుణ్య నదులు, మనకున్నటువంటి పుణ్య సంస్కారాలు, పర్వతాల గురించి ఉంటుంది. మన శక్తి యుక్తిగా ఉంటాయి అందులో, మన శక్తిని మనం తెలుసుకోవడం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం పాటు, వచ్చే సంవత్సరం పాటు ప్రతి కుటుంబంలోనూ కూడా, ప్రతి పాఠశాలలోనూ కూడా ఈ వందే మాతర పూర్తి గేయాన్ని నేర్పించి మనందరం కూడా పాడాలి అని చెప్పని మేము విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. నమస్తే అండి, నా పేరు నాగలక్ష్మి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా విభాగం. ఈరోజు 150 సంవత్సరాలు వందే మాతరం ఉత్సవాన్ని చేసుకుంటాం జరిగింది. అదే నరేంద్ర మోడీ గారు భారతీయులందరూ ఒక్కటే, ఇక్కడ కుల మత వర్గ విభేదాలకి చోటు లేదు అంటూ అందరినీ ఒకే తాటిపైకి తీసుకొస్తూ నా దేశం నేను ఒక్కటే, మనందరం ఒకటే అనేటటువంటి నినాదంతో ముందుకు తీసుకెళ్లే కోణంలో వందే మాతరాన్ని ఈరోజు 150 సంవత్సరాల ఉత్సవంగా ప్రకటిస్తూ ఈ యొక్క సంవత్సరం మొత్తాన్ని కూడా వందే మాతరం పూర్తి గేయాన్ని ఆలపించటం మన దేశ యొక్క ఔన్నత్యాన్ని, ప్రగతిని, కీర్తిని నలుదిశలా చాటి చెప్పాలనే ఆకాంక్షతోటి ఈ యొక్క ఏకతా వాయిస్ ద్వారా మన అందరం ఒకటిగా నిరూపించడం కోసం ముందుకు తీసుకెళ్తున్నారు. దీనికి పూర్తిగా ధన్యవాదం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.